నల్గొండ టీడీపీ కార్యాలయంలో నారా చంద్రబాబు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. నల్గొండ టీడీపీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ అధినేత జాతీయ అధ్యక్షులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 74వ జయంతి వేడుకలు నల్గొండ అసెంబ్లీ ఇన్ఛార్జ్ ఎల్వి యాదవ్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో నిత్యం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగే అల్పాహార వితరణ కార్యక్రమంలో సుమారు 400 మంది సమక్షంలో కేక్ కట్ చేసి అన్నప్రసాద కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. గ్రామాలను పట్టణ స్థాయిలో అభివృద్ధి చేయడానికి చంద్రబాబు నాయుడు అహర్నిశలు పనిచేశాడన్నారు. హైటెక్ సిటీ నిర్మాణం ద్వారా నిరుద్యోగులకు దేశ విదేశాల ఉద్యోగ అవకాశాలు కల్పించడం, మహిళల అభివృద్ధికి గ్యాస్ సిలిండర్లు, సమభావన సంఘాల ఏర్పాటు చేశారు. రాష్ట్ర అభివృద్ధికి జన్మభూమి, శ్రమదానం, క్లీన్ అండ్ గ్రీన్ లాంటి కార్యక్రమాలు నిర్వహించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని తెలుగు ప్రజల అభివృద్ధికి చంద్రబాబు పాటుపడ్డారని అన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారి 74వ జన్మదినోత్సవ కార్యక్రమాన్ని నల్లగొండ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కార్యకర్తల మధ్య ఘనంగా జరుపుకోవడం జరిగింది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి తెలుగుదేశం పార్టీకి దశ దిశ అని నిర్ణయించి ఇప్పటి వరకు తెలుగువారి గుండెల్లో తెలుగు తేజాన్ని, తెలుగువారి యొక్క పలుకుబడిని, తెలుగువారిని ప్రపంచ దేశాల్లో సైతం ఇన్మడింపజేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారు. ఒత్తిడి చేసి ఎవరికి ఓటేయవను, ఎవరితోనూ పొత్తుండవను, ఎవరితోనూ కలిసి పనిచేయమని మాత్రం ఇప్పుడు చెప్పలేదు. అయినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తెలంగాణలో అధైర్యపడకుండా ముందుకు పోవటానికి ఈరోజు ఒక జిల్లా కేంద్రాలనే కాదు, అన్ని పార్లమెంటు మండలాలు, గ్రామాల్లో సైతం చంద్రబాబు నాయుడు గారి యొక్క జన్మదిన కార్యక్రమాలు బ్రహ్మాండంగా జరుపుకోవడం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం రావడం జరుగుతుందని చెప్పి అందరూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు తెలియజేసుకుంటున్నారు. ఇంతవరకు తెలుగుదేశం పార్టీ ఉంటుంది. ఈ తెలుగుదేశం పార్టీని తన భుజస్కంధాల మీద వేసుకొని గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు యావత్ తెలుగు ప్రజలే కాదు, వివిధ దేశాలలో ఉన్న తెలుగు ప్రజల గుండెల్లో కూడా తెలుగుదేశం పార్టీ ఉంటుంది, ఎల్లప్పుడూ ఉంటుంది. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంటు రేపు జూన్లో ప్రమాణ స్వీకారం చేసి తెలుగు ప్రజలని ఇంకా ముందుకు తీసుకెళ్తారని చెప్పి ఆశిస్తూ ఉన్నాం. ఈ జన్మదిన సందర్భంగా ఆ భగవంతుని ఒకటే కోరుతా ఉన్నాం, గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి మరిన్ని ఆరోగ్యాలు, ఐశ్వర్యాలు ఇవ్వాలని చెప్పి ఆ భగవంతుని మరొకసారి ప్రార్థిస్తూ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ ఒక్క తాటి మీద ఉండి ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈరోజు గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మా ప్రియతమ నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి 74వ పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రిలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమంలో మేము ఇక్కడ వారికి అన్నదాన వితరణ కార్యక్రమం ఇక్కడ చేపట్టడం జరిగింది. మరి ముఖ్యంగా నారా చంద్రబాబు గారి మరి ఆయన జీవితం ఒక ప్రజలకు ఒక ఇన్స్పిరేషన్. ఎందుకంటే ఆయన 95లో రాజ్యాధికారం చేపట్టే నాటికి తెలంగాణలో అయితే, ఆంధ్రప్రదేశ్లో అయితే అనేక రకాల కష్ట నష్టాలు, నిరుద్యోగుల సంఖ్య విపరీతంగా ఉండేది, ఆర్థికంగా చాలా బలహీనంగా ఉన్న దేశంలో మన రాష్ట్రం ఉండేది. మరి అటువంటి పరిస్థితుల్లో శ్రీ నారా చంద్రబాబు గారు 95లో అధికారం చేపట్టిన వెంటనే మరి పెద్ద ఎత్తున పెను మార్పులు, సంచలన మార్పులు తీసుకొచ్చి భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అగ్రమాగ్రిగా నిలబెట్టడం జరిగింది. భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో ఈనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తెలంగాణ ఇంత పెద్ద ఎత్తున సాఫ్ట్వేర్ రంగంలో ముందుండి అవపడుతుందంటే దానికి ముఖ్య నాయకుడు, దాని కథానాయకుడు, దాని సృష్టికర్త శ్రీ నారా చంద్రబాబు గారు. వారి నాయకత్వంలో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎప్పటికప్పుడు ముందుకు వెళ్తున్నారు. తెలుగు ప్రజలు కూడా పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేస్తారు. ఆయన చేసిన పరిపాలన అనేక రకాల మార్పులు దారితీసింది, అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలకు దారితీసింది. ఈనాడు పెద్ద ఎత్తున నిరుద్యోగులు మళ్ళీ ఆయన అధికారంలో రావాలని ఎదురు చూస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెద్ద ఎత్తున విచ్చలవిడిగా అరాచకత్వం జరిగిపోతా ఉంది. మరి రేపు జరగబోయే ఎన్నికల్లో పెద్ద ఎత్తున యువత, పెద్ద ఎత్తున మేధావి వర్గం ఆయన ముందు నడిపిస్తా ఉన్నారు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధినేత మా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ అధికారం చేపట్టడం ఖాయం. రాబోయే రోజుల్లో మరొకసారి 2047 విజన్ ని ముందర పెట్టుకొని తీసుకెళ్లి పెద్ద ఎత్తున భారతదేశంలో అగ్రగామిగా తెలుగు రాష్ట్రాలను, తెలుగు ప్రజలు ఉండే విధంగా ఆయన చర్యలు తీసుకోవడానికి ముందుకు వెళ్తా ఉన్నారు. దానికి ఎల్లప్పుడూ కూడా తెలుగు ప్రజల ఆశీస్సులు, వాళ్ళ అండదండలు ఎప్పుడు ఉండాలని ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆయన ఆశయ సాధన కోసం నిరంతరం కృషి చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక్క సమస్యలు,
థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.